Yes, welcome back. The other question, here, the proportions. So, till now, we have discussed the concepts of ratios and at present proportions. Proportions in the sense, in ratios, two quantities will be compared. In proportions, two ratios will be compared. This is what will happen in proportions. So, when coming to the proportions, if A and B and C and D, if these two ratios are compared, if these two ratios are equal, that means whatever the things, whatever the increments or whatever the decrements, whatever the operations are operating in the first ratio, the same will be affected in the second ratio. If A, B, C, D are in proportional, and we can write it as A is to B so as to C is to D, so as to C is to D. So that means, what is that? A is to B is one ratio, C is to D is another ratio. But the effects happening in a first ratio will affect the same operations, will affect the same in the second ratio, that is C is to D. Because the ratios can be written in a fraction form. A is to B is nothing but A by B, and C is to D is nothing but C by D. That means, if these two ratios are proportion, that means if the first ratio and second ratio can be equal. So, if this is equal, when A, B, C, D are in proportional, and we can write it as like this. So, if we write like this, then I can make it like this. If we make it like this, and we can write like this. So, vice versa is possible here. So, this is what a proportional. So, two ratios are equal, and the four quantities. In few cases, three quantities will be equal and two ratios will be there. That is also there. If A, B, C are in proportion, then we will write. So, here A is to B and C is to D అనేది తీసుకున్నాం. సో ఫస్ట్ నిష్పత్తి, రెండో నిష్పత్తి, రెండు నిష్పత్తులు సమానం అయ్యాయి అనుకోండి. సో ఇవన్నీ కూడా ప్రపోర్షన్ అని చెప్పేస్తాం. నాలుగు వేరియబుల్స్, నాలుగు డిస్టింక్ట్ వేరియబుల్స్, డిస్టింక్ట్ నంబర్స్. సో ఈ ఫోర్ కూడా ప్రపోర్షన్ అని చెప్తాం. ఒకవేళ మూడిటితోనే ఉంటే అది కూడా ఉన్నాయి కాన్సెప్ట్స్. ఫస్ట్ దీని గురించి తెలుసుకుందాం. ఇఫ్ ఇట్ ఈస్ లైక్ దిస్, ఒకవేళ ఇలా అయితే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏడి ఈక్వల్స్ టు బీసీ. సో ఇంతకు ముందు కేసులో మనం రేషియోస్లో ఈక్వల్ చేసుకున్నాం. వెన్ దే ఆర్ వన్ ఈజ్ మోర్, వన్ ఈజ్ లెస్. సో ఒకటి లెస్, ఒకటి మోర్ ఉన్నప్పుడు కంపేర్ చేసి ఏది ఎక్కువ అవుతుంది, ఏది తక్కువ అవుతుంది అని కంపేర్ చేసుకునే దానికి ప్రయత్నించాం. కానీ ఎట్ ప్రెసెంట్ దిస్ ఈజ్ ఇన్ ప్రపోర్షన్. ఇఫ్ టూ రేషియోస్ ఆర్ ఈక్వల్, రెండు రేషియోస్ ఎప్పుడైనా ఈక్వల్ అయితే ఏ విధంగా చేయాలి? సో ఏడి ఈక్వల్స్ టు బీసీ, ఏడి మైనస్ బీసీ ఈక్వల్స్ టు 0. సో బోత్ కెన్ బి పాసిబుల్. సో రెండు ఈక్వల్ చేస్తే చాలు. ఇఫ్ దే ఆర్ ఈక్వల్, దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పొచ్చు. దీన్నే మనం ఏమంటాం? ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఈ ప్రోడక్ట్స్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ ఆర్ అంటే అవి నాట్ ఈక్వల్, దెన్ ఇంతకుముందు ప్రీవియస్గా చెప్పుకున్న మెథడ్స్ మనం ఇంప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఇది ఎక్కువనా, అది తక్కువనా అని నేను కంపేర్ చేసుకోవచ్చు. లెస్ దానా, గ్రేటర్ దానా, ఏది తక్కువ, ఏది ఎక్కువ అనేవి ఉంటుంది. బట్ హియర్ దే ఆర్ ఈక్వల్. అదే ఇవి కాకుండా, రెండు కాకుండా మూడు రేషియోసే ఉన్నాయనుకో. ఎలా అంటే ఏ ఈస్ టు బి సో యాజ్ టు బి ఈస్ టు సి, బి ఈస్ టు సి. So A is to B so as to B is to C, in the sense I am just using the same B repeatedly twice. రెండు సార్లు వాడుతున్నా. B is consequent in the first ratio and antecedent in a second ratio. ఈ విధంగా నేను తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే A by B ఈక్వల్ టు B by C అని రాసుకోవాల్సి వస్తుంది. అండ్ AC ఈక్వల్స్ టు B స్క్వేర్ అవుతుంది. దట్ మీన్స్ దీని నుంచి నేను ఇంకా ఏం రాసుకోవచ్చు అంటే B ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ అనేది అవుతుంది. ఇఫ్ B ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏసీ, దెన్ దే ఆర్ ఇన్ అ ప్రపోర్షన్ అని కూడా చెప్తాము. A, B, C ఆర్ ఇన్ ప్రపోర్షన్. మూడు ప్రపోర్షన్స్ అయితే A is to B so as to, that is equal to A by B equals to B by C అన్న మీనింగ్ అనమాట. ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, టైప్ CLR in the comment box. This concept is very very important. 4 ప్రపోర్షన్స్ ఉంటాయి, 3 ప్రపోర్షన్స్ ఉంటాయి. 3 ప్రపోర్షన్స్ ఉంటే ఇలా, 4 ప్రపోర్షన్స్ ఉంటే అలా. ఫోర్త్ ప్రపోర్షన్ ఎంత, థర్డ్ ప్రపోర్షన్ ఎంత, సెకండ్ ప్రపోర్షన్ ఎంత, ఫస్ట్ ప్రపోర్షన్ ఎంత అనేవి క్వశ్చన్స్ ఉంటాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. మూవింగ్ టు ద నెక్స్ట్. హియర్ ద క్వశ్చన్ ఏం చెప్పామంటే, వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద 4 నంబర్స్. ప్రతి ఒక్క నంబర్కి ఏమి యాడ్ చేస్తే 10,
18, 12, 38 so that they will become a proportion. అవి ప్రపోర్షన్ అవుతాయి అన్నది క్వశ్చన్. సో ఏమి యాడ్ చేస్తే అవుతాయి అన్నారు, రైట్? ఫస్ట్ అంటే ఎక్స్ అనేది యాడ్ చేయాలంటే ప్రతి ఒక్కదానికి. సో 10 ప్లస్ ఎక్స్ ఇంటూ 38 ప్లస్ ఎక్స్ ఈక్వల్స్ టు 18 ప్లస్ ఎక్స్ 22 ప్లస్ ఎక్స్ 22 ప్లస్ ఎక్స్. సో ఇక్కడ నేనేం చేసా, ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్స్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. ఫస్ట్ టర్మ్ 10, 38, 10 ఇంటూ 38 ఈక్వల్స్ టు 18 ఇంటూ 22 అని చెయ్యాలి యాక్చువల్గా. బట్ నేనేం చేస్తున్నా, ప్రతి ఒక్కదానికి ఏం చేశారు, వాట్ మస్ట్ బి యాడెడ్ టు ఈచ్ ఆఫ్ ద 4 నంబర్స్. ఏమి యాడ్ చేయాలి అన్నారు కాబట్టి ఎక్స్ అనేది ఒకటి తీసుకున్నాను. సో ఐ కెన్ రైట్ దిస్ లైక్ దిస్, ఈ విధంగా నేను రాయొచ్చు. యూ ప్లీజ్ సాల్వ్ దిస్ అండ్ లెట్ మీ నో వాట్ ఈజ్ ఎక్స్ వాల్యూ. ఈ ఈక్వేషన్ అయితే క్లియర్ కదా? ఎస్. సో ప్లీజ్ సాల్వ్ ఇట్ అండ్ లెట్ మీ నో ద వాల్యూ ఆఫ్ ఎక్స్. టైప్ యువర్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. గ్రేట్. సో యోగిత, జోహర్ అండ్ సుష్మిత. సో ఎక్స్ వాల్యూ హియర్ ఈజ్ 2. వెరీ వెరీ సింపుల్. ప్రోడక్ట్ ఇక్కడ మల్టిప్లై చేశారు, అక్కడ మల్టిప్లై చేశారు, మీరు క్లియర్ చేస్తే 2 అనే వాల్యూ వచ్చింది. వెరీ వెరీ సింపుల్. లాస్ట్ 8x ఈక్వల్ టు 16 అనేది వస్తుంది. ఎక్స్ వాల్యూ ఈజ్ 16/8, దట్ ఈస్ ఫైనలీ ఇట్స్ 2. వెరీ గుడ్. సో మూవింగ్ టు ద నెక్స్ట్. The same is here. Next is continue proportion. This is what I have just explained. 3 proportions unte emautundi, AB equal to B square, B is square root of AC. This is already covered. And now this is required. First point here, invertendo ante enti? Invertendo in the sense the numerator will be denominator and the denominator will become numerator. Invertendo means invert ratio. Invertendo in the sense invert ratio, reverse ratio, invert ratio, invertendo. So all these are equal. All these are synonyms. So if A by B equals to C by D, then invertendo is the reverse. B by A equals to D by C. Very very simple. And alternando in the sense, so the alternate in the sense numerators and the denominators. So A by B equals to C by D. A by C equals to B by D. So alternates. So and componendo in the sense, so numerator added with the denominator. If A by B, because this is very very important, all these are very 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 important. So if A by B equals to C by D, then A plus B by B equals to C plus D by D. So that means numerator added with the denominator is componendo. And dividendo in the sense the numerator and denominator, subtraction. A minus B by C minus D by. So here there you will get only D. Denominators are same but the numerator will change. And componendo and dividendo, what you will get, the denominators will get cancelled, the same will be there. So the numerators here and the denominators here will be present here. If it is componendo and dividendo. So all these are very very necessary. These are properties of proportions. And first of all, proportion in the sense, 4 proportion in the sense, if 4 variables are in proportion, then A by B equals to C by D in the sense, so AD equals to BC in the sense A comma B comma C comma D are in proportion. If they are in proportion, their invertendo is like this, dividendo is like this, alternando is like this, componendo is like this, componendo and dividendo will be like this. So all these are properties of
proportions, and this is what exactly a proportion. And 3, if it is continue proportion, if this is continue proportion, that means A is to B and B is to C, and B are continuity. There is a continuity on one variable, so that is 3 proportions. So A, B, C are in 3 proportions. Then the relation is A by B equals to B by C, or I can make it as B square equals to AC, or I can make it as B equals to square root of AC, or I can. So all these are comparisons. So one is proportion, later these are properties. If you are clear, very clear, type V in the comment box.